ఈడి పేరు అంబటి రాంబాబు కాదు. ఆంబోతు రాంబాబు. ఆంబోతులాగా నోరేసుకుని పడతా ఉంటాడు. నిజంగా ఆంబోతులు కూడా సిగ్గుపడతాయి వీడు మాట్లాడే మాటలు కనుక చూస్తే. ఏం మాట్లాడాడు? నిన్నటి రోజున సాంస్కృతిక విభాగంలో అసెంబ్లీ వాళ్ళందరూ కలిసి ఏదో చిన్న చిన్న నాటకాలు కానీ చిన్న చిన్న వేషాలు కానీ వేసుకుంటే ఈడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాడు చూడండి. శకుని పాత్ర వేయాలంట చంద్రబాబు నాయుడు. అరే అసలు నీ బతుకెంత? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఆ జగన్మోహన్ రెడ్డి పక్కన చేరి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు నీ బతుకేంది? సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి 3 సార్లు నిలబడ్డావు. రేపల్లి నియోజకవర్గం నుంచి 3 సార్లు నిలబడ్డావు. రేపల్లిలో 1999లో గెలిచావు, మిగతా 2 సార్లు ఎగిరిపోయావు. సత్తెనపల్లిలో 2019లో గెలిచావు, మిగతా 2 సార్లు ఓడిపోయావు. ఇది నీ రాజకీయ భవిష్యత్తు. ఇలా పక్కన పెడితే 2 అభియోగాలు ఉన్నాయి నీ మీద. ఒకసారి అడ్డంగా ఫోన్ కాల్లో బుక్ అయ్యావు, ఏదే ఆడవాళ్ళతో. ఏంది అన్నీ చేస్తా అని చెప్పి నువ్వే చేసావు, అన్నీ ఫోన్లోనే చేసుకున్నావు, పెద్ద వైరల్ అయ్యావు. అయినా నీకు సిగ్గు రాలేదు. రెండోది, నీ నియోజకవర్గ ఓటర్లకి నీ నియోజకవర్గ ప్రజలకి 100 రూపాయల లాటరీ టికెట్లు అమ్మావు. నిజంగా నీ అంత చిల్లరగాడు ఎవడో ఉండడు. 100 రూపాయల లాటరీ టికెట్లు ఏంట్రా? ఒక ఎమ్మెల్యేవా లేకపోతే లాటరీలు అమ్ముకునేవాడివా నువ్వు? నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడిని శకుని వేషం వేస్తే బాగుండు, అసలు నువ్వే వేషం వేస్తే బాగుంటుందిరా. అసలు నిన్ను అనడానికి మాటలు కూడా రావట్లేదు. అసలు నీలాంటి వాడి గురించి వీడియో చేయకూడదు అనుకున్నా, కానీ నువ్వు మాట్లాడే మాటలకి వీడియో ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. అంబటి రాంబాబు, నీకు సిగ్గు శరం ఉంటే కనుక నిజంగా ఈ వీడియో కనుక చూస్తే ఇక మీద చంద్రబాబు నాయుడు మీద కానీ తెలుగుదేశం పార్టీ మీద కానీ ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యవరు నువ్వు.